కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గాంధీ స్ట్రీట్ లో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని విశ్రాంత ప్రొఫెసర్ గొల్లపల్లి వెంకట్రావు కోరారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఇంటి ముందు ఉన్న డ్రైన్ కు అనుసంధానంగా ఉన్న కాలువను ఇటీవల మూసివేసే చర్యలు చేపట్టారని తెలిపారు. దీనిని ప్రశ్నించడంతో కొందరు వ్యక్తులను తీసుకువచ్చి తమపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. డ్రైన్ ను వేరే మార్గంలో సొంత ఖర్చులతో నిర్మించుకోవాలని పంచాయతీ అధికారులు సూచించారని, పంచాయతీ నుంచి ఎలాంటి నిధులు ఇవ్వబోమని చెప్పారని తెలిపారు. 20 ఏళ్లుగా ఉన్న డ్రైన్ ను తొలగించి కొత్తగా నిర్మించుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత 2 రోజులుగా డ్రైనేజీ నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నట్లు వెంకట్రావు తెలిపారు. నా పేరు గొల్లపల్లి వెంకట్రావు అండి. పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రిటైర్ అయ్యాను. నేను 2011 నవంబర్ 30 నేను రిటైర్ అయ్యాను. నేను ఇంట్లోకి 14/8/2022 ఇంట్లోకి వచ్చాయండి. ఏమండి అంటే ఇంట్లోకి రాకముందే, ఇంట్లో అద్దెకుండేవారు ఒకరు, ఇంట్లోకి రాకముందే ఈ సమస్య మొదలైందండి. సమస్య మొదలవడం అంటే వారు పెట్టారు. అందువల్ల ఏం చేశారండి, మొట్టమొదటిసారిగా 27/3/2022 ఈ డ్రైనేజీ మూసేయడానికి ప్రయత్నం చేశారండి. ప్రయత్నం చేస్తే అప్పుడు ఉన్నటువంటి నేను డిఎల్పిఓ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి గ్రీవెన్స్ సెల్లో కాగితం ఇవ్వడం జరిగింది, అర్జీ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే డిఎల్పిఓ గారు పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేశారు. వారు అందుబాటులో లేకపోతే నన్ను పర్సనల్గా వెళ్ళి కలవమన్నారు. నేను పర్సనల్గా వెళ్ళి కలిశాను. అదే రోజు సాయంత్రం వచ్చి అవతల వ్యక్తితో మాట్లాడి అది తీయించేయమన్నారు. మరుసటి రోజున పంచాయతీ స్టాఫ్ చేత ఆ డ్రైనేజీ క్లీన్ చేయించారండి. మరలా 4 సంవత్సరాల తర్వాత మరలా ఈ సంవత్సరం మన ఆదివారం అంటే 16/8/26 మళ్ళీ డ్రైనేజ్ ఓపెన్ చేయడానికి 2 తాపీ మిషన్లు పెట్టడం జరిగింది. తాపీ మిషన్ వెంటనే పంచాయతీ సెక్రటరీ గారి యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ గారి గురించి నేను వెళ్ళడం జరిగింది. అయితే వారు చర్చికి వెళ్ళారని చెప్పడం జరిగింది. వారు అందుబాటులో లేరు. పంచాయతీ సెక్రటరీ గారితో నాకు పరిచయం లేదు కాబట్టి నేను వారి గురించి ట్రై చేయలేదు. అయితే అదే రోజుని ఈ వీధిలో ఉన్నటువంటి 1-2 సభ్యుల చేత, నివాసం ఉంటున్న 2 సభ్యుల చేత నేను వాళ్ళని పిలిపించి అడిగించడం కూడా జరిగింది. ఆవిడ సమాధానం విని, అంటే వారు చెప్పే అమ్మాయి అవతల వ్యక్తి చెప్పేటువంటి ఎడమెంట్ సమాధానం విని వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మరుసటి రోజు అంటే నిన్న సోమవారం 17/8 ఏం చేశారంటే ఒక 20 నుంచి దాదాపు 15 నుంచి 20 మంది వరకు కూడా యువకులు, అందరూ కూడా యువకులు, 30 సంవత్సరాల లోపల ఉండేటువంటి యువకులు వచ్చేసి దీన్ని ఓపెన్ చేయడం మొదలెట్టారు. వారిని అడగడం జరిగింది, మీరు ఎవరు చేయమన్నారు అంటే పంచాయతీ సెక్రటరీ గారు వచ్చి 4 గంటలకు వస్తారు, 4 గంటలకు వచ్చిన తర్వాత ఈ సమస్యని పరిష్కరిస్తానని చెప్పారు. అందువల్ల మీరు దాన్ని డ్రైనేజీ క్లోజ్ చేయొద్దు అని చెప్పేసి నేను వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే డ్రైనేజీ ఓపెన్ చేయమని వారు చెప్పలేదు. అది ఎంతసేపు ఏం చేశారంటే ఎంతసేపు పక్క నుంచి డ్రైనేజీ వేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పైగా ఏం మాట్లాడుతున్నారు అంటే అది ఆ రోడ్డు ఆమె ఏం చెప్తుంది, ఆ రోడ్డు నా స్థలంలో వేశారు, ఆ రోడ్డు నాది కాబట్టి నేను కట్ చేసేసుకుని డ్రైనేజీ నా స్థలం నుంచి వస్తుంది కాబట్టి నేను డ్రైనేజీని క్లోజ్ చేశానని చెప్పడం జరిగింది. చివరికి పెద్దలందరూ కలిపి ఏం పరిష్కారం ఇచ్చారంటే ఆ రోడ్డు పక్క నుంచి ఆ మెయిన్ డ్రైనేజీ కలిపి పైప్ వేసుకోమని చెప్పారు. అయితే నా కుటుంబం దీని యొక్క అత్యవసర పరిస్థితి కాబట్టి నేను ఆ డ్రైనేజీలోకి పైప్ వేసుకోవడానికి నేను అంగీకరించడం జరిగింది. సెక్రటరీ గారి యొక్క విధానాన్ని నేను పరిశీలించినట్లయితే రూల్స్ కాకుండా ఏదో ఒక వైపు నుంచే మాట్లాడినట్టుగా ఒకవైపుకే సపోర్ట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అందువల్ల నేను మీకు ఈ విషయాన్ని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వీళ్ళు కూడా చెప్పడం జరిగింది వచ్చిన వాళ్ళు. అందువల్ల వారి మీద ఉండేటువంటి గౌరవం కొలిది నేను ఇంక ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. అంచేత మా పెద్దలను కూడా ఎవరిని కూడా ఇక్కడికి పిలవడం జరగలేదు. అంచేత పంచాయతీ వాళ్ళే దీన్ని పరిష్కరించాలి కాబట్టి వారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. వారు సాయంత్రం 6 గంటలకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే ఈ రకమైనటువంటి పరిష్కారాన్ని వారు తెలియజేయడం జరిగింది.